హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ఐపిఈఆర్ నైపర్ అనేటువంటి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి రిజిస్ట్రార్ వేకెన్సీస్, అసిస్టెంట్, అలాగే లైబ్రేరియన్కి సంబంధించిన ఆఫీసర్ పోస్టులు, అకౌంటెంట్ పోస్టులతో పాటు మొత్తం 14 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో కొన్ని పోస్టులకి 10+2 అర్హత అడిగారు. చాలా వరకు పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 or 2 వేకెన్సీస్కి పీజీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తెలంగాణ అభ్యర్థులే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్లయితే ఈ నైపర్ అనేటువంటి సంస్థ హైదరాబాద్లో ఉన్నటువంటి బాలానగర్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేటువంటి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి రెగ్యులర్ బేసిస్ మీద డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకి నాన్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఈ నెల 5వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ 14 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రిజిస్ట్రార్, సెకండ్ వన్ వచ్చేసి ఎస్టేట్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, థర్డ్ వన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఫోర్త్ వన్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సెక్షన్కి సంబంధించి, ఫిఫ్త్ వన్ మెడికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద, తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంది. ఇంకా అకౌంటెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సెక్రటరీ టు రిజిస్ట్రార్, రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, అసిస్టెంట్ గ్రేడ్ 1, అసిస్టెంట్ గ్రేడ్ 2, అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే పే లెవెల్ వచ్చేసి కొన్ని మోర్ దెన్ 10 ఉన్నాయి, కొన్ని బిలో 10 అనేది ఇవ్వడం జరిగింది. ఇవి 7th పే కమిషన్ ప్రకారం పే లెవెల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ పే లెవెల్స్ని బేస్ చేసుకునే మనకి అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి ఫీ కూడా పెట్టడం జరిగింది. సో దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ మనకున్నటువంటి 14 రకాల వేకెన్సీస్కి సంబంధించి ప్రతి పోస్ట్కి సంబంధించి ఒక్కొక్క వేకెన్సీ చొప్పున ఇచ్చారు. లాస్ట్లో 2 వేకెన్సీస్కి అసిస్టెంట్ గ్రేడ్ 2కి అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 16 వేకెన్సీసే ఉన్నాయి. తక్కువ వేకెన్సీస్ కదా అని చెప్పేసి అప్లై చేయకుండా ఉండొద్దు. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. అన్నీ కూడా యూఆర్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓన్లీ యూఆర్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి కేటగిరీకి సంబంధించి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి కొన్ని పోస్టులకి 45 ఇయర్స్ వరకు ఇచ్చారు, కొన్ని పోస్టులకి 40 ఇయర్స్ వరకు ఇచ్చారు, మరికొన్ని పోస్టులకి 35 ఇయర్స్. ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 27 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్. సో ఈ విధంగా ఏజ్ లిమిట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ పోస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రిజిస్ట్రార్కి సంబంధించి యూఆర్ క్యాండిడేట్స్ కింద ఒక పోస్ట్ ఉంది. 45 ఇయర్స్ లోపు ఉండాలి ఏజ్ లిమిట్. ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 55% ఆఫ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఆ పర్టికులర్ ఫీల్డ్లో. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఎస్టేట్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి 45 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. సో మీరు ఏ డిగ్రీ చేసినా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కమిషన్డ్ సర్వీస్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్లో కానీ, పారామిలిటరీలో కానీ, లేదా పోలీస్లో కానీ, దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో మీకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్లో కానీ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ మీరు కనుక క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయండి. 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సెక్షన్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్సెస్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేయొచ్చు. 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఎంబీబీఎస్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోండి. తర్వాత పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే చేశారో అది ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా పీజీ ఏది చేసినా కూడా అప్లై చేయొచ్చు. బట్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ రిలవెంట్ ఫీల్డ్లో. తర్వాత అకౌంటెంట్కి సంబంధించి బీకామ్ ఎవరైతే చేశారో ఓన్లీ బీకామ్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, బట్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో హిందీలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ చేసినా కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత సెక్రటరీ టు రిజిస్ట్రార్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. సో మీరు ఏ డిసిప్లిన్లో అయినా ఏ యొక్క డిగ్రీ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత 10th వన్ వచ్చేసి రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనేది అంటే డిగ్రీ అనేది మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా స్టోర్ కీపర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్లో కానీ కామర్స్లో కానీ మీరు చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనేది మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై చేయొచ్చు, బట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ వన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు, కానీ జస్ట్ 10+2 పాస్ అయినటువంటి వాళ్ళు 27 years ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది అందరికీ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఈ పోస్ట్కైనా మీరు అప్లై చేసుకోండి, లేదా మీకు పైన ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఫర్ దోస్ వేకెన్సీస్, ఓకే. సో వాటికి కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. లేదు అంటే లాస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క 2 UR క్యాండిడేట్స్కి ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 10+2 క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10+2 అంటే డిప్లొమా అయినా, ITI అయినా, ఇంటర్మీడియట్ చదివినా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఈ పర్టికులర్ వెబ్సైట్ లింక్ను కూడా నేను మీకు ఇస్తాను. ఆ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోండి. అయితే అప్లై చేసేటప్పుడు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకోండి. అయితే దీనికి సంబంధించి అప్లై చేసేటప్పుడు మీరు కనుక అప్లికేషన్ సరిగ్గా చేయకపోతే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్లో మెన్షన్ చేశారు. సో పే లెవెల్ 7th పే కమిషన్కి సంబంధించిన పే లెవెల్ 10 కంటే అబోవ్ ఉన్నటువంటి పోస్టులకి ₹1000 ఫీ అనేది పే చేయాలి. అదే పే లెవెల్ 9 కంటే తక్కువ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి ₹500 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. వాటికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా ఇచ్చారు. నేను మీకు వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోండి, లేదు అంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.